హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SLV 2020 కలెక్షన్స్. సో ఈరోజు మీకు ఒక డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వచ్చానండి. అది ఏంటి అంటే చూస్తున్నారు కదా, ప్లేస్ కూడా చేంజ్ అయ్యింది. ఇక్కడ షాప్ కాదండి. సో ఇది మన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అండి. సో కొత్తగా మిషన్ తెచ్చారు. మిషన్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇది మనకి ఏంటి, దేనికి హెల్ప్ అవుతుంది, మొత్తం ఈరోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ మిషన్ ఏంటి అంటే డ్రై వాష్ అండ్ రోలింగ్ జస్ట్ పాలిష్ మిషన్ అండి. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ పాలిష్ చేసుకోవచ్చు. ఆల్ ద టైప్స్, మనకు ఓన్లీ పట్టు శారీసే కాకుండా ఫ్యాన్సీ శారీస్, మనం ఈవెన్ కాటన్ శారీస్ కూడా చేసుకోవచ్చు అండి. అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుందో మీతో పాటు నేను కూడా తెలుసుకున్నామని వచ్చాను. సో మన బెస్ట్ ఫ్రెండ్ అన్నాను కదా, అంతా అక్క పేరు ఏమన్నా అక్క కూడా అంటారు. సో అక్క ఈ రోజు మనకి ఎలా చేస్తారు ఏంటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకోసం నేను ఒక శారీ తీసుకొని వచ్చాను. మీతో పాటు నేను కూడా ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దామనేసి. సో బిఫోర్ పాలిషింగ్ ఈ శారీ ఇలా ఉందండి, కంటిన్యూ ముడతలు ఉంది శారీ మొత్తం. ఇప్పుడు మనం దీనికి నీట్ ఫినిషింగ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సో శారీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం మనము కుచ్చులు బీడ్స్ అని కట్టించాం కదా. సో ఇవి ఎలా చేస్తారు ఏంటి, అవి మనకు డిస్ట్రాయ్ కాకుండా డామేజ్ కాకుండా ఎలా చేస్తారో అక్కడ చూపించండి. కుచ్చులు అనేది ఎక్కడ మనం చేసుకున్నప్పుడు ఇంకా కొద్దిగా పెద్ద సైజ్ ఉన్నా గానీ ఏమున్నా గానీ మనకి అవి ఏది పగిలిపోకుండా డ్యామేజ్ కాకుండా వీటిని ఎలా చేసుకోవాలంటే అవి క్లాత్ దానిపైన ఒక టవల్ అనేది యూజ్ చేసేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము దీన్ని రన్ చేసుకుంటామండి. మన క్రిస్టల్స్ ఏమున్నప్పుడు ఏం కాదు, క్రిస్టల్స్ కానీ ఏదైనా కానీ మనం యూజ్ చేసుకోవడం. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఎలా వర్క్ చేస్తాం. ఇందులో షైన్ ప్లస్ విత్ డ్రై వాష్ అవుతుంది, రెండు ఉంటాయి. విత్ శారీ ఫినిషింగ్ వచ్చేపాటికి అటు సైడ్ వచ్చేది. ఓకే, సో అది రోల్ చేసుకుంటుందండి, ఒకసారి చూద్దాం. రోల్ అయ్యి అటు బయటకు వచ్చేస్తుంది. ఫినిషింగ్ అనేది ఏ మాత్రం మనకి ముడతలు ఉన్నది కానీ ఏదైనా చిన్న చిన్న లైట్ మరకలు కానీ నీట్ గా వెళ్ళిపోతాయి. ఎక్కువ మరకలు అంటే మనకి చిన్న మరకలు మాత్రమే పోతుంది. కాదు డ్రై వాష్ కాబట్టి తక్కువ మరకలే ఎక్కువ ఉన్న మరకలే పోయేకి అవకాశం లేదు. చూడండి క్లీనింగ్ ప్రాసెస్ ఎంత డీటెయిలింగ్ గా చూపిస్తున్నామో. ఇది కంప్లీట్ అడ్వాన్స్డ్ మిషన్ అండి, మనకు కంప్లీట్ అడ్వాన్స్డ్ మిషన్. సో ఎనీ టైప్ ఆఫ్ శారీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్యాన్ కి, కాటన్ కి, లెనిన్ గానీ, ఆర్గన్ గానీ ఎనీ శారీ చేసుకోవచ్చు. మనకి ఒక్కొక్క శారీ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? మినిమం 10 minutes. మినిమం 10 minutes. ఏ శారీ అయినా కొంచెం హెవీ పట్టు శారీస్ వస్తువులు అలా ఉంటే ఇంకొక 5 minutes ఆర్ 10 minutes ఎక్కువే పట్టేస్తాయి. కానీ ఫినిషింగ్ మాత్రం బాగా అయిపోతాయి. పట్టు కానీ అయిపోయేదాంట్లో ఏం కాదు. మనం ప్రైజెస్ ఇంత టైం తీసుకుంటుంది కదా, మన ప్రైస్ ఎలా ఉంటుంది? ప్రైజెస్ అయితే ఎక్కువ ఉండదు, రీజనబుల్ గానే రేట్స్ పెట్టాలనే రీజనబుల్ గానే ఉంటాయి ప్రైజెస్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ చేయించుకొని వాళ్ళ కంఫర్ట్ యూజ్ చేయాలని అయితే మేము ఇది ఎడగా చేస్తాము. కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, అందరూ రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కంప్లీట్ అయిందండి. రోలింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి దీనికి లిక్విడ్స్ యూజ్ చేస్తారా, గమ్స్ యూజ్ చేస్తారా, ఏం యూజ్ చేస్తారు? లిక్విడ్స్ యూజ్ చేస్తాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం శారీని బట్టి
కూడా యూస్ చేసే లిక్విడ్స్ ఉన్నాయి. కాటన్ కానీ పట్టుకి షైనింగ్ వచ్చేదానికి మనకి స్మెల్ బాగుండే పర్ఫ్యూమ్స్ అన్ని యూస్ చేస్తాము. సో వర్క్ శారీస్ పైన వర్క్ చేస్తుంటారు, అలాంటి కూడా ఇక్కడ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ చేసుకోవచ్చు. ఆల్రెడీ పట్టు శారీస్ కి మనం హెవీ వర్క్ చేయించుకుంటాం, మనకి అవి కొంచెం డస్ట్ అయింటాయి, ముడతలు పడి ఉంటాయి, అలాంటి చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఫినిషింగ్ అయితే ఫస్ట్ మీరు చూసిన చీరకి ఇప్పుడు చూసిన చీరకి మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూద్దాం, ఇప్పుడు కంప్లీట్ అయింది. సో చూద్దామండి, పక్క చెప్పినట్టు దాని ఫినిషింగ్ కూడా మనం చూద్దాం ఎలా వచ్చింది ఏంటనేసి చూసి నేను కూడా మీతో పాటు కన్ఫర్మ్ చేస్తాను. సో ఇప్పుడు కంప్లీట్ అయిందండి సారీ. నేను కూడా మీతో డైరెక్ట్ గా చేసి చూపిస్తున్నాను. ఇందాక ప్రీవియస్ వీడియో తీసినప్పటికీ ఇప్పటికి ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఇంకా మనం కనీసం ఫోల్డింగ్ కూడా వేయలేదు, ఎంత నీట్ గా లైక్ న్యూ శారీ లాగా ఉందండి ఫినిషింగ్. అండ్ బాగా అబ్జర్వ్ చేస్తే షైనింగ్ కూడా పెరిగింది శారీకి. ఇక్కడ షైనింగ్ కూడా చాలా క్లియర్ గా మీకు తెలుస్తుంది. ఇంకా కనీసం ఫోల్డ్ కూడా వేయలేదు, జస్ట్ తీసేసాం మిషన్ లో వచ్చి ఇప్పుడు బయటకి తీసేసాం. ఇప్పుడు దీనికి కూడా ఫోల్డ్ చేద్దాం. చూసారు కదండి ఎలా ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటి అనేసి. అండ్ ఇలా చేసిన తర్వాత బయట అయితే ఇలాగే ఇచ్చేస్తారండి, జస్ట్ ఫోల్డ్ వేసి ఇలా ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ అలా కాదండి, ప్యాకింగ్ కూడా అంతే నీట్ గానే ఉంటది. సో ఇప్పుడు ప్యాకింగ్ ఎలా చేస్తారో చూద్దాం. ఒక్కొక్క శారీకి 10 to 15 minutes పడుతుంది. మాకు తొందరగా కావాలన్నా చేసి ఇస్తారా? ఇస్తాము. మినిమం వన్ డే టైం పడుతుంది. సో క్రిస్టల్స్ కూడా నాకు ఏమి నలగలేదండి, ఇది గమనిస్తే మీరు ఇది ఏమి అసలు డిస్ట్రాయ్ అవ్వలేదు, అలాగే నీట్ గానే వచ్చింది ఫినిషింగ్ కూడా. సేమ్ మనకి న్యూ శారీ ఫోల్డింగ్ లాగా చేసి ఇస్తారనమాట ప్యాకింగ్ కూడా. మీరు ఇలా పెట్టించినప్పుడు తర్వాత మీరు ఎక్స్ట్రా జర్నీస్ కి అలా వెళ్ళన్నా కూడా ఇలా శారీ కూడా నలుపుకున్నట్లు. మా శారీ చాలా నీట్ గా రిటర్న్ వచ్చిందండి. చూసారు కదా, నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ శారీ. ప్రీవియస్లీ ఇదే శారీ నేను వేరే చోట కూడా చేయించాను, బట్ నాకు ఇంత ఫినిషింగ్ ఇంత నీట్నెస్ రాలేదు. అండ్ క్లాత్ కూడా చాలా షైనింగ్ అనిపిస్తా ఉంది, ఇంత ఫినిషింగ్ అయితే రాలేదు. సో మీరు కూడా ఇలాంటి శారీస్ మీ దగ్గర ఇలా రోలింగ్ చేసుకోవాలి, ఇంతే ఫినిషింగ్ నీట్ గా ఉండాలి అనుకుంటే సో లేట్ చేయకుండా అనుకుని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు ఫస్ట్ టైం మేము ఇస్తున్నాం మాకు తెలియదు అడ్రస్ అన్నా కూడా మేము ఇక్కడ మీకు లింక్ లో కింద ప్రొవైడ్ చేస్తామండి. లేదు మన షాప్ లో కూడా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు విత్ రీజనబుల్ ప్రైసెస్. బయట ఎక్కడ దొరికిన రీజనబుల్ ప్రైసెస్ కి చేసిస్తారండి. సో మీరు కూడా ఫస్ట్ ఒక శారీ ఇచ్చి ట్రై చేయండి, ఓకే అన్నాక ఎక్కువ శారీస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.